హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాం. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి రైస్ అండి, పప్పుచారు అండి, ఫిష్ ఫ్రై, ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై. మా పాప ఏమో చక్కగా కాఫీ కాసిందండి. నేనేమో శనగల గుగ్గిలు చేశాను. బయట నుంచి ఐస్ క్రీము, తంపటకాయలు, బూర్లు తీసుకొచ్చారండి. చిన్న మాట, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చూడండి, జీవితంలో కొన్ని సంఘటనలు మన గుండెను పిండేస్తాయి. మనకు దగ్గరైన వారు దూరం అవటం, అపజయాలు, నిరాశలు, ఇవన్నీ మనల్ని బాగా కలతపరుస్తాయి. అలాంటి సమయంలో మనల్ని అర్థం చేసుకునేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. కానీ దేవుడు మాత్రం మన గుండె స్థితిని, మన బలహీనతను పూర్తిగా తెలుసుకుంటాడు. కనుక మనకు ఆయన బాగు చేస్తాడు. మన గాయాలు ఎంత లోతైనవైనా ఆయన చేతిలో మనకు స్వస్థత ఉంటుంది. ఆయన కేవలము గాయాలను తాకటమే కాదు, వాటిని కట్టివేస్తాడు, అంటే పూర్తిగా నయం చేస్తాడు. చూడండి, మనుషులు గాయాలను మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఒక్క క్షణం కూడా మర్చిపోడు. మన కన్నీళ్లను ఆయన గమనిస్తాడు, మన బాధలను ఆయన తనదిగా తీసుకుంటాడు. అందుకే మనం ఆయన దగ్గరకు ధైర్యంగా వెళ్ళాలి. అప్పుడు ఆ బాధను దాచుకోకుండా ఆయనతో పంచుకోవాలి. గుండె చెదిరినప్పుడు ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన ఇచ్చు స్వస్థతను విశ్వసించాలి. కాబట్టి ఆయన మనను స్పర్శించి మన గాయాలను కట్టి మనకు శాంతినిచ్చి ఆయన ప్రేమలో నిలబెడతాడు.